నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో స్పెషల్ రెసిపీ వచ్చేసి శ్రీరంగంలోని రంగనాథ స్వామికి ప్రత్యేకంగా చేసే అద్భుతమైన రుచికల అక్కర వడిసెలు చూపించబోతున్నానండి. ఈ ప్రసాదం అలా తినగానే నోట్లో వెన్నెల కమ్మగా కరిగిపోతుంది. గొప్ప రుచితో చాలా చాలా బావుంటుందండి. మరి ఆ గుడిలో పెట్టే ఆ కమ్మని రుచికరమైన ప్రసాదాన్ని మనం ఇంట్లో అదే రుచి వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఈ కమ్మని ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. మరి ఆలస్యం చేయకుండా శ్రీ రంగనాథ స్వామికి ఇష్టమైన ఈ అక్కర వడిసెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1 లీటర్ పాలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను చేసే 100 గ్రాముల బియ్యానికి ఈ లీటర్ పాలనేవి కరెక్ట్‌గా సరిపోతాయండి. సో, ఇలా ఒక గిన్నెలోకి లీటర్ పాలను తీసుకున్నాక పక్కన స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి. మరో పక్కన ఇంకొక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకోండి. లేదా మీరు తీసుకునే కప్పుతో ఒక పావు కప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక చిన్న కప్పు బియ్యం తీసుకుంటున్నాను. వెయిట్ వైస్ ఇక్కడ నేను 100 గ్రాముల బియ్యం వాడుతున్నానండి. అలాగే ఇక్కడ నేను రెగ్యులర్‌గా వాడే బియ్యమే వాడుతున్నాను. మీరు కావాలంటే కొత్త బియ్యంతో అయినా లేదా రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న పప్పు బియ్యాన్ని బాగా కడిగి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఈ బియ్యం ఉడికించడానికి కొంచెం మందంగా ఉండే ఇలా గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేయండి. మనం ఈ పరమాన్నాన్ని జీడిపప్పుతో పాటు ఉడికిస్తామన్నమాట. ఇందులోనే మనం ఇందాక కడిగిన బియ్యం పెసరపప్పుని కూడా తీసుకొని ఈ నేతిలో బాగా ఫ్రై చేయండి. మనకు ఈ బియ్యం పెసరపప్పు బాగా ఫ్రై అయ్యి కమ్మని వాసన రావాలి. కనీసం ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలైనా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేసరికి పప్పు అలాగే బియ్యం రంగు అనేది లైట్‌గా ఇలా మారుతుంది. ఇప్పుడు ఇందులోకి పక్కన వేడి చేస్తున్న పాలను తీసుకుందాం. మనం తీసుకున్న లీటర్ పాలను కంప్లీట్‌గా తీసుకొని మంటను తక్కువగా పెట్టి ఈ పరమాన్నాన్ని బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఇందులో వేసిన పాలనేవి పొంగిపోకుండా నిదానంగా ఉడికించండి. ఒక పక్కన ఈ ప్రసాదం ఉడుకుతూ ఉంటుంది. మరో పక్కన మనం బెల్లాన్ని కరిగించి తీసుకుందాం. ఇంకొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల బెల్లం తీసుకోండి. అది మీరు వెయిట్ వైస్ తీసుకోవాలనుకుంటే ఒక 180 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకుందాం. మనకు ఇందులో వేసిన బెల్లం అనేది కంప్లీట్‌గా కరిగాక ఒక 2 నిమిషాలు ఉడికించాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే ఈ బెల్లం నీళ్ళనేవి లైట్‌గా చిక్కబడతాయి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఉడికించి రెడీగా పక్కనుంచండి. అన్నం ఉడికేసరికి ఈ బెల్లం కూడా పూర్తిగా చల్లారిపోతుంది. మరో పక్కన చూడండి అన్నం అనేది ఉడుకుతూ ఇలా పొంగులా వచ్చింది కదా! ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. అన్నం అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా మనం ఒక బియ్యపు గింజను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా! ఇందులో ఉన్న పాలు కొంచెం దగ్గర పడేసరికి అన్నం ఇంకొంచెం మెత్తగా అవుతుంది. మనకు పరమాన్నం కోసం అన్నం మెత్తగా ఉంటేనే ఆ రుచి అనేది చాలా బావుంటుంది కాబట్టి ఈ పాలు కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అలాగే ఇదే టైంలో ఒక చిటికెడంతా కుంకుమ పువ్వులు తీసుకోండి. ఇందులో కుంకుమ పువ్వు వేసి చేస్తారండి. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా కుంకుమ పువ్వుని వేశాక బాగా కలిపి తక్కువ మంట పైనే ఉడికించండి. ఈ టైంలో నేను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నానండి. మీరు కావాలంటే మూత పెట్టకుండా అయినా ఉడికించొచ్చు. మరొక 4, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి మనం ఇందులో కుంకుమ పువ్వు వేయడం వలన అన్నం రంగు అనేది లైట్‌గా మారింది. ఈ టైంలో ఈ అన్నాన్ని ఇలా స్పూన్‌తో లైట్‌గా మెదుపుతూ బాగా కలుపుతూ ఉడికించండి. లేదంటే మీరు ఆలు మ్యాషర్‌తో మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. మొత్తానికి మనకు అన్నం పలుకులనేవి మరీ ఎక్కువగా కనబడకుండా మనం పరమాన్నాన్ని లైట్‌గా ఎలా అయితే మెదిపి తీసుకుంటామో అదే విధంగా ఈ అన్నాన్ని కూడా లైట్‌గా మెదిపి తీసుకోండి. పాలు కూడా దగ్గర పడిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం తయారు చేసిన బెల్లం సిరప్‌ని తీసుకుందాం. అలాగే వెంటనే తీసుకోకుండా ఒక నిమిషం అలా కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. వెంటనే తీసుకున్నామంటే అప్పుడప్పుడు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 2, 3 సార్లు అలా కలిపి బెల్లం సిరప్‌ని తీసుకోండి. మరో పక్కన బెల్లం నీళ్ళు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయాయి. ఇలా టీ స్ట్రెయినర్ హెల్ప్‌తో బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ అన్నం నీళ్ళు మొత్తం కలిసిపోయేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం.
మీకు ఏ టైంలో మళ్ళీ పాలు విరిగిపోతాయేమో అని భయమనిపిస్తే ఉడికించకుండా ఇలాగే తీసుకున్నా చాలా మంచి రుచుంటుంది. ఇప్పుడు చివరిగా ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలా రావడానికి ఇలా చిన్న పెసరపప్పంతా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. మనకు ఈ పచ్చకర్పూరం ఆయుర్వేదిక్ స్టోర్‌లో ఉంటుందండి. ఇలా పచ్చకర్పూరాన్ని కూడా తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసి తీసుకుందాం. ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. ఇందులోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షలను తీసుకొని బాగా ఫ్రై చేసి, ఇలా చక్కగా ఫ్రై అయ్యాక అక్కర వడిసెల్లోకి తీసుకొని బాగా కలపండి. అంతే, కమ్మని రుచిగా రంగనాథుడికి ఇష్టమైన అక్కర వడిసెలు తయారైపోయింది. ఇంచుమించుగా ప్రాసెస్ అంతా మనకు చక్కెర పొంగలి, పరమాన్నంలానే అనిపిస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. గుడిలో పెట్టే ఆ కమ్మని ప్రసాదాన్ని ఇలా మనం ఇంట్లోనే సింపుల్ స్టెప్‌తో చేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.